పెద్దాయనా ఎవరు కొట్టేస్తావు ఈసారి? గట్టిగా చెప్పాలా? జగన్ వేస్తావా? ఎందుకట్ట? జగన్కి ఏమంటున్నారు కదండి, ఎవరు ఇక్కడికి వచ్చి చెప్తున్నారండి. ఇక్కడికి వచ్చి చెప్తున్నారు జగన్కి ఏమని. వాళ్ళు చెప్పడం పక్క నుంచి నువ్వు ఎవరికి వేయాలనుకుంటున్నావు? కళ్యాణ్కి వేస్తాను. పవన్ కళ్యాణ్కి వేస్తావా? అది కదా, అట్లా చెప్పాలా నువ్వు. వాళ్ళు ఎవరో చెప్పారని చెప్తే ఎట్లా? మరి వాళ్ళు చెప్తాను. అంతేనా? పవన్ కళ్యాణ్కేనా ఈసారి? గెలుస్తాడా? గెలుస్తాడండి. ఈ చుట్టూ ఎంత రాడండి, ఈ చుట్టూ వస్తాడండి. వస్తాడా? గుర్తేంది ఆయన? గుర్తేంది? గలాసా? సూపర్ సూపర్. సార్ మీ పేరేంటి? పోతా ప్రసాద్ అండి. ప్రసాదా? అవునండి. ఎవరికి వేస్తారు ఈసారి ఓటు? మనకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళండి. మామూలుగా చెప్పండి. ఇప్పుడైతే జనసేనకి ఉంది. జనసేనకేనా? ఓకే. గుర్తు ఏదన్నా? క్లాస్ అండి. క్లాసా? ఎందుకు అంత జనసేన అంటున్నారు? మరి అందరికీ అవకాశం ఇచ్చాం, ఈయనకి ఒక అవకాశం ఇవ్వాలి కదండి. అంతేనా? మీ పేరన్నా? ప్రసాద్ అండి. ప్రసాదా? అవునండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్నా గుడ్ మార్నింగ్. ఎవరికి వేస్తామన్నా ఓటు ఈసారి? ఓటుకేమోనండి, ఎవరికి వేద్దాం. ఎవరికైనా వేస్తామండి ఓటు. చెప్పండి, పర్లేదు. అలా చెప్తే మీరు బాధపడతారు, నేను ఏం లేదన్న, బాధ ఏం లేదు. ర్యాండమ్ గా అందరూ ఎవరికి మంచి వాళ్ళకి వేస్తాం. అదే మీకు ఎవరికి వేయాలనిపిస్తుంది చెప్పండి. ఎవరికి వేస్తానండి, అలా చెప్పకూడదు. పోనీ ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? పిఠాపురంలో జనం ఏమనుకుంటున్నారు? పిఠాపురం రాదండి, మేము ఇక్కడే ఉంటామండి. ఎక్కడ? కాల్లో ఉంటాం. అదే ఇది పిఠాపురమే కదా, ఇదంతా పిఠాపురం నియోజకవర్గం. అదే ఏమనుకుంటున్నారు జనం? ఏమనుకుంటున్నారు చెప్పు నీకు. అనుకుంటారండి, ఇంకా నీ అభిప్రాయం కాదు, జనం అభిప్రాయం చెప్పు. మాది అభిప్రాయం ఉందండి, పూల పని చేసుకుంటూ మనం. అదే నా జనం అభిప్రాయం ఏంటి అంటున్నా. జనము ఏమనుకుంటున్నారు? జనంలో ఉండమండి బాబు, మేము జనంలో అలా అనుకుంటా ఉంటాం. ఏం నచ్చినా అన్న, శీలంవారి పార్లమెంటు ఎంత దూరం వెళ్ళాలా? 3 కిలోమీటర్లు ఉంటుంది. అవునా? సరే, ఇప్పుడు పిఠాపురంలో ఎవరు వస్తారన్నా? జనసేన వస్తుంది. జనసేన ఫుల్. ఏ గుర్తు? గ్లాసు. గాజు గ్లాస్. అందరూ వేస్తారా? అందరూ వేస్తారు. ఓహో. నీ పేరు? నా పేరు చిన్న, ఎంబీఏ స్టడీ. ఎంబీఏ చదువుతున్నావా? ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్. సూపర్ సూపర్ సూపర్. పెద్ద ఆయన అడుగు. పెద్ద ఆయన మీరు చెప్పండి, ఎవరు వస్తారు ఈసారి? మన పవన్ కళ్యాణ్ గారు. అంతేనా? అవునండి సార్. మీరే జామకాయలు అమ్ముతారా? అవును సార్, మాకు కొండారు అండి. కొండారు. ఇదే నియోజకవర్గం? అవునండి. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఈసారి? అయితే వచ్చేస్తాను కంపల్సరీగా. ఎంత వస్తుంది మెజారిటీ? చాలా మెజారిటీ అయితే ఫుల్ మెజారిటీ వచ్చేస్తాను. వెరీ గుడ్ అన్న, థ్యాంక్ యూ. ఆటో అన్న చెప్పండి. ఎవరు వస్తారు పిఠాపురంలో? పిఠాపురం పెద్ద సమానంగా ఉంటాయండి. అవునా? అంటే వంగా గీత గారు కూడా మరి గతంలో బాగా చేశారు కదా ఇక్కడ. సో పోటీ గట్టిగా ఉంటుందండి. పవన్ కళ్యాణ్కి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? అవే ఛాన్స్ అతనికే ప్రజల్లో కనపడుతున్నాయి. కానీ ఇంకా పోటీ గట్టిగా ఇస్తారు. పోటీ గట్టిగా ఇస్తారు, కానీ గెలిచే అవకాశం పవన్ కళ్యాణ్కి ఉంది. ఓకే, థ్యాంక్ యూ.